హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఏపీ ఎండోన్మెంట్ ఎగ్జామ్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. సో ఇందులో ఎవరీ క్వశ్చన్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇన్ కేస్ న్యూ ఎగ్జామ్ లో ఏమేమి మనకి ఛాన్సెస్ ఉన్నాయి, సో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఈ క్వశ్చన్స్ కి ఎక్స్టెన్షన్ ఏంటి, సో వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. సో టైమ్ మ్యాగజైన్ నేమ్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డాష్ యాజ్ ఇట్స్ 2022లో పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఇన్ డిసెంబర్ 22గా విత్ ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయితే టైమ్ మ్యాగజైన్ సెలెక్ట్ చేసింది. సో ఇందులో యుక్రెయిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ అయితే టైమ్ మ్యాగజైన్ లో చెప్పారు పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా. బట్ ఇక్కడ చూద్దాం, మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఎలా క్వశ్చన్స్ రావచ్చు అంటే 2024లో పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరిని చెప్పారు? సో డొనాల్డ్ ట్రంప్ ని అయితే చెప్పారు. అలాగే 2023లో టైలర్ స్విఫ్ట్ ని అయితే చెప్పారు. ఓకేనా. సో 2022లో యుక్రెయిన్ సంబంధించిన జెలెన్స్కీ అయితే చెప్పారు. ఓకేనా. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 2024లో డొనాల్డ్ ట్రంప్ గురించి క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది. సో ఈ ఇయర్స్ విన్నర్స్ అందరిని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The 108th Indian Science Congress was held in January 2023 సో 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 2023లో ఎక్కడ కండక్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు అడిగారు. సో అది నాగ్పూర్ లో కండక్ట్ చేశారు. సో దానికి సంబంధించి జనవరిలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ జనవరిలో అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇది 2023కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి ఇన్ కేస్ ఎగ్జామ్ లో కనుక వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 108 తర్వాత 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ హెల్డ్ చేశారు అని అడగచ్చు. సో దాని గురించి అయితే చూద్దాం. సో షెడ్యూల్డ్ ఫర్ 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ షెడ్యూల్ అయితే చేశారు. ఎప్పుడు జనవరి 3 నుంచి 7 వరకు 2024లో అయితే షెడ్యూల్ చేశారు. బట్ కండక్ట్ కాలేదు. హోస్ట్ వెన్యూ వచ్చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, సిటీ వచ్చేసి జలంధర్ పంజాబ్. స్టేటస్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఎందుకు కండక్ట్ చేయలేదు అంటే, సో ఏవైతే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో సో నిధులు విడుదల చేయలేదు. సో దానికోసం వీళ్ళు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనేది తప్పుకుంది. సో దానివల్ల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఇంకా ఏం చేయలేక వాళ్ళు అనేది ఈ కాంగ్రెస్ అసోసియేషన్ మీటింగ్ అయితే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో 2024లో అయితే ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగలేదు. ఓకే, 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది జరగలేదు 2024లో. సో 2025 విషయానికి వస్తే ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి, రీసెంట్వి కాబట్టి. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ విల్ నాట్ హెల్డ్ ఇన్ 2025. సో 2025లో కూడా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే హెల్డ్ చేయలేదు. సో దానికి బదులుగా దాని స్థానంలో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ కాన్క్లేవ్ వాళ్ళైతే చేశారు. సో షెడ్యూల్ కూడా చేశారు. ఎప్పుడు అంటే నవంబర్ 2025 నవంబర్ న్యూఢిల్లీలో అయితే వాళ్ళు షెడ్యూల్ చేస్తున్నారు. సో చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ విల్ నాట్ హెల్డ్, సో కండక్ట్ చేయలేదు 2025లో. సో వాళ్ళ స్థానంలో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ఎస్టిక్ వాళ్ళైతే నవంబర్ లో అయితే షెడ్యూల్ చేస్తున్నారు న్యూఢిల్లీలో. ఓకే, సో ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడండి తరోగా. Next question. As proposed by India, the United Nations General Assembly has declared 2023 as the International Year of. So 2023లో United Nations General Assembly ఇంటర్నేషనల్ ఇయర్ గా దేన్ని సూచించింది అని చెప్పి వాళ్ళు అడిగారు. సో 2023లో వచ్చేసి మిల్లెట్స్ ని ఆధారం చేసుకొని అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే 2024లో వాళ్ళు దేన్ని ఇంటర్నేషనల్ ఇయర్ గా గుర్తించారు అంటే డిక్లేర్డ్ 2024 ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్. ఓకేనా. క్యామిలిట్స్ కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్ గా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 2024కి సంబంధించి. ఓకేనా. 2025కి సంబంధించి వాళ్ళు డిక్లేర్ చేశారు దేన్నంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఓకే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ ఐవైసీ 2025 అయితే వాళ్ళు డిక్లేర్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు రివిజన్ అయితే చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్. ఓకేనా. ద హిమాలయన్ రివర్స్ ఆర్ ఫెడ్ బోత్ బై మెల్టింగ్ ఆఫ్ స్నో అండ్ ప్రెసిపిటేషన్. సో రివర్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆర్ పెరీనియల్. ఇది కరెక్టే.
ఓకేనా. సో ఇది కరెక్టే. సో హిమాలయ నదులు మంచు కరగడం మరియు అవపాతం రెండింటి ద్వారా నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వ్యవస్థ యొక్క జీవనదులు. ఓకేనా, ఇది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రివర్ కోసి ఆల్సో నోన్ యాజ్ సౌర ఆఫ్ బీహార్ is notorious for frequently changing its course due to sedimentation. సో ఇది కూడా కరెక్టే. సో రివర్ కోసిని కూడా మనం సౌర ఆఫ్ బీహార్ అంటాం. బట్ ఈ రెండింటికి రిలేషన్ అనేది లేదు. ఓకేనా, ఈ రెండు కరెక్టే, 2 పాయింట్స్ కరెక్టే, బట్ దీనికి సరైన రీజన్ అది కాదు. ఓకేనా. సో బోత్ ఏ అండ్ ఆర్ ఇన్విడివిజువల్లీ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా. సో ఈ రెండు కరెక్టే, బట్ దీనికి అసెషన్ కి సరైన రీజన్ కాదు. ఓకేనా. సో ఇది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఇందులో ఏవేవి కరెక్ట్? సో మహానది, కృష్ణ, కావేరి మరియు గోదావరి బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు డెల్టాలను ఏర్పరుస్తాయి, అంటే మైదానాలు ఏర్పడతాయి. బంగాళాఖాతంలోకి ప్రవేశించే ముందు మహానది, కృష్ణ, కావేరి, గోదావరి అనేది మైదానాలు క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ చూద్దాం, రివర్స్ లైక్ గంగాస్. సో దీంతో పాటు మహానది, కృష్ణ, కావేరి, గోదావరితో పాటు కూడా ఇంకోటి ఏంటి, గంగాస్ కూడా డెల్టాను క్రియేట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీకు క్వశ్చన్ దీనికి ఎక్స్టెన్షన్స్ గా అడిగితే, సో ఇందులో గంగాస్ చెప్పి వాళ్ళు ఇస్తే, సో అది కూడా ఏ ఛాన్స్ అయితే ఉన్నాయి. సో గంగాస్ వాటితో పాటు గంగాస్ కూడా మనకి డెల్టాలు ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. రవి, బియాస్ మరియు సట్లెజ్ నదులు జీలం యొక్క ఉపనదులు? నో. చూద్దాం, ఇక్కడ చూద్దాం. జీలం యొక్క ఉపనదులు ఏంటి? నీలం రివర్. ఓకే, ఇంకో పేరు కూడా ఏంది, కిషన్ గంగా రివర్. ఓకే, ద కున్హార్ రివర్ అండ్ పూంచ్ రివర్. సో ఇవి వచ్చేసి జీలం రివర్ యొక్క మెయిన్ ఉపనదులు. ఓకేనా, ట్రిబ్యూటరీస్. సో ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, మహానది, కృష్ణ, కావేరి మరియు సో రవి, బియాస్ మరియు సట్లెజ్ నదులు జీలం యొక్క ఉపనదులు. సో ఇది రాంగ్. ఓకేనా. ట్రిబ్యూటరీస్ వచ్చేసి నీలం రివర్, కున్హార్ రివర్, పూంచ్ రివర్, సింధ్ రివర్, లిదర్ రివర్, పోహ్రు రివర్, వేశ్వో రివర్. సో ఇవి వచ్చేసి జీలం రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఓకేనా. సో ఇది ఆప్షన్ రాంగ్. సో సెకండ్ క్వశ్చన్ అనేది రాంగ్. ఓకేనా. థర్డ్ చూద్దాం. హిమాచల్ మరియు ఉత్తరాఖండ్ హిమాలయాల ప్రాంతం గుండా ప్రవహించే గంగా యొక్క ఉపనదులతో యమున మరియు ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం. బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ ఏ డీప్ గోర్గ్ ఆఫ్టర్ క్రాసింగ్ నామ్చా బర్వా. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఓకేనా. ఆప్షన్ 3 కూడా, ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా ఫ్లోయింగ్ త్రూ హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ హిమాలయాస్ రీజన్ ఇన్క్లూడ్ ద యమునా అండ్ గాగ్రా. సో ఇది కరెక్ట్. సో ఫోర్త్ స్టేజ్ చూద్దాం. బ్రహ్మపుత్ర ఫ్లోస్ త్రూ ఏ డీప్ గోర్గా ఆఫ్టర్ క్రాసింగ్ నామ్చా బర్వా. సో ఇది కూడా మనకి కరెక్టే. సో ఎలా అంటే బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ త్రూ ఏ డీప్ గోర్గా ఆఫ్టర్ క్రాసింగ్ నామ్చా బర్వా. ఓకేనా. సో ఇంకోటి కూడా ఉంది, ద రివర్ నోన్ యాజ్ ది ఎర్లాంగ్ సాంగ్పో ఇన్ టిబెట్. టిబెట్ లో అయితే సాంగ్పో అనే రివర్ ఉంది. టేక్స్ యూటర్న్ తీసుకుంటుంది నామ్చా బర్వాలోకి అండ్ ఎంటర్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. తోది గార్గా అయిన అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అయితే ఇండియాలోకి ఎంటర్ అవ్వద్ది. ఓకేనా. సో ఫోర్త్ కరెక్ట్. సో ఆప్షన్ 1, 3 అండ్ 4 ఆర్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్స్ లోయర్ అట్మాస్ఫియర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ సిన్స్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకే, ఇది కరెక్ట్. గ్లోబల్ వార్మింగ్ అనేది పారిశ్రామిక విప్లవం నుంచి గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుదల ఫలితంగా భూమిపై దిగువ ఆవరణంలో వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రతలో క్రమంగా పెరుగుదల. ఓకేనా. ఇది చూద్దాం. సో డ్యూరింగ్ ద పాస్ట్ సెంచరీ ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ హ్యాస్ రైజ్డ్ అండ్ ఫాలెన్ ఆల్టర్నేట్లీ బై 1.1 Fahrenheit 0 degree centigrade and the sea level has risen several inches. So ఇది wrong. So reason అనేది wrong, assertion అనేది correct. So A is true but R is false. Okay. Next question చూద్దాం. Which one of the following statements are correct? కరెక్ట్ ఏవో చెప్పాలి. దేని గురించి? పోషన్ స్కీమ్ గురించి. ప్రైమ్ మినిస్టర్ ఓవర్ ఆర్కింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్స్ గురించి, పోషన్ యొక్క స్కీమ్ గురించి ఇందులో కరెక్ట్ అయినవి ఏంటి? ఓకేనా. సో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తమ 5వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2022ని 1 నుండి 30 సెప్టెంబర్ 2022 వరకు జరుపుకుంది. ఓకేనా. సో ఇది కరెక్ట్. ఇంకోటి చూద్దాం. గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీలుగా పోషణ్ మాహ జరుపుకోవడమే లక్ష్యం. సో 2 కరెక్ట్. ఓకేనా. పంచాయతీలోని చిన్నపిల్లల కోసం ప్రీ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించబడుతుంది. సో ఇది పక్కన పెట్టండి కాసేపు. సో గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మరియు
కౌమార దశలో ఉన్న బాలికలు ప్రాథమిక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను పొందగలరు. సో ఇది కరెక్టే. సో పోషణకి సంబంధించి పోషణ్ స్కీమ్కి సంబంధించి ఈ 1, 2 and 4 కరెక్ట్. బట్ ఈ థర్డ్ వన్ వచ్చేసి స్కూల్స్కి సంబంధించి అండ్ స్కూల్ ల్యాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఈ స్కీమ్ కిందకైతే ఈ ఆప్షన్ థర్డ్ అనేది రాదు. సో 1, 2 and 4 ఆర్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఓకే, ఇది కూడా పోషణకి సంబంధించింది. సో పోషణ్ మనకి 2025లో కీ ఇనిషియేటివ్స్ ఏంటి? పోషణ్ పాక్వాడా April 8 to 22 15 days ఈవెంట్ అయితే ఇది. సో 2025లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా రాష్ట్రీయ పోషణ్ మా September 2025 17వ తారీఖు అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హిల్ స్టేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ హిల్ స్టేషన్ అండ్ వాటికి ఇండియన్ స్టేట్స్ ఎక్కడో చెప్పాలి. సో మున్నార్ వచ్చేసి కేరళ, కొడైకెనాల్ వచ్చేసి తమిళనాడు, చంపావర్ వచ్చేసి ఉత్తరాఖండ్, కుర్స్కాంగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో ఇలాగే డిఫరెంట్ చాలా ఉన్నాయి మనకి. ఆంధ్రప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో, ఉత్తరాఖండ్లో, మేఘాలయలో, మిజోరంలో. సో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అయితే ఉంటాయి. సో అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో వాటిని అయితే మీరు తరోగా చూడండి, రివిజన్ చేయండి, ఎర్లీ మార్నింగ్ రివిజన్ అయితే చేయండి. ఈ మనకి బాగా గుర్తైతే ఉంటాయి. సో వాటికి సంబంధించిన మెయిన్ హిల్ స్టేషన్స్ వేరే స్టేట్లకి సంబంధించి, సో ఈ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించిన హిల్ స్టేషన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఇన్ లిస్ట్ 1 టు దేర్ ఫీల్డ్. ఆ సైంటిస్ట్ ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యారు? సో వాటికి సంబంధించి ఏదైతే చెప్పమన్నారు. సో ఇక్కడ యాంటోనియా మైచిలి, ఇక్కడ వాళ్ళు వచ్చేసి మైకాలజీకి, అండ్ జార్జియా క్యూవర్ వచ్చేసి పేలియంటాలజీకి, ఆప్షన్ బి. C2 రుడాల్ఫ్ విర్చో వచ్చేసి ప్యాథాలజీకి, అండ్ D1 స్టీఫెన్ హెల్స్ వచ్చేసి ప్లాంట్ ఫిజియాలజీకి. సో ఇలాగా మనకి డిఫరెంట్ సైంటిస్టులు కూడా ఉంటారు, డిఫరెంట్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి, అండ్ డిఫరెంట్ ఏ సబ్జెక్ట్స్కైనా సరే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మీకు ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో కానీ, లైఫ్ సైన్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ డిఫరెంట్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్టైజ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే మీరు రివిజన్ చేయండి. క్వశ్చన్స్ వచ్చేదానికి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. సో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, వాళ్ళు ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మోడ్ అంటే ఏంటంటే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వే దాన్ని మోడ్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, సైజ్ ఆఫ్ షర్ట్ ఇన్ సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్, 26, 28, 30, 32, 34, 36. ఓకేనా, నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో ఇక్కడ చూద్దాం, ఎక్కువ ఏది ఉంది అంటే 32 సెంటీమీటర్స్ సైజ్ ఆఫ్ షర్ట్ వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ పర్సన్స్ ఉన్నారు. సో ఎక్కువగా రిపీట్ అయ్యేది ఎవరు అంటే సైజ్ ఆఫ్ షర్ట్. ఏ షర్ట్? 32 సెంటీమీటర్ షర్ట్ పర్సన్స్ ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ వేసుకున్నారు. సో 32 సైజ్ ఇంచెస్ వాళ్ళు ఎక్కువ, 32 సైజ్ ఇంచెస్ వాళ్ళు ఎక్కువ. సో ఎక్కువగా రిపీట్ అయ్యేది ఏదంటే 32. ఆప్షన్ ఇస్ 32. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి డైరెక్షన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా అసెషన్ టైప్లో, రీజన్ టైప్లో అయితే ఇచ్చారు. సో మనం సాల్వ్ చేద్దాం. సో హిమనీ వాక్స్ 120 meters. ఇక్కడ చూద్దాం, హిమనీ వాక్స్ 120 meters టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్. సో ఇలా డివైడ్ చేసుకోండి, ఇది నార్త్, ఇది సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో చూద్దాం, హిమనీ వాక్స్ 120 meters టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ అవర్ హోమ్. సో ఇక్కడ తన హోమ్ అనుకోండి, 120 meters టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ లో వెళ్ళింది. సో దీన్ని ఇక్కడ వరకు, ఇది 120 meters అనుకోండి, 120 meters అని అనుకోండి. సో ఇక్కడ వరకు ఇప్పుడు హిమనీ ఇక్కడ ఉంది. సో తర్వాత ఏమైంది అంటే, అండ్ దెన్ షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 60 meters. తనకి రైట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్, రైట్ అంటే ఇది సో ఇట్ సైడ్ కాబట్టి ఎంత దూరం? 60 meters వాక్ చేసింది. ఓకేనా, దిస్ ఈజ్ 60. ఓకే, ఇక్కడ వరకు వాక్ చేసింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 160 meters టు స్టాప్ ఎట్ పాయింట్ ఏ. మళ్ళీ అగైన్ రైట్, తనకి రైట్ ఏంది? సో డౌన్వర్డ్స్, అగైన్ రైట్ మూవ్ అయ్యి వాక్స్ 160 meters, 160 meters అయితే వాక్ చేసింది. సో ఇది 120, ఇంకొక 40. సో మొత్తం ఎంత?
160. ఓకే, ఈ పాయింట్ ఏ దగ్గర ఆగిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రీజన్. సో ఆ అసెషన్ కి సరైన రీజన్ ఏది అడుగుతున్నారు. సో అసెషన్ వచ్చేసి హిమనీ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ హర్ హోమ్. ఓకే, ఇక్కడ తన హోమ్ అనుకుంటే హిమనీ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ హర్ హోమ్. ఇక్కడ చూద్దాం. సో ఇదంతా ఇక్కడ 120, సో ఇదంతా 40. ఓకే, హిమనీ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ హర్ హోమ్ ఉండాలి. సో దానికి రీజన్ వచ్చేసి హిమనీ టేక్స్ ఏ రైట్ ఫ్రమ్ పాయింట్ ఏ. 30 meters వాళ్ళ ఇంటికి 30 meters దూరం ఉండాలంటే రీజన్ ఒకటి వచ్చేసి హిమనీ టేక్స్ ఏ రైట్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఇంకో స్కెచ్ అయితే వేస్తాను. రీజన్ వచ్చేసి హిమనీ టేక్స్ ఏ రైట్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, పాయింట్ ఏ దగ్గర రైట్ తీసుకొని వాక్ 60 meters. 60 meters కనుక వాక్ చేస్తే, సో 60 meters అంటే ఇక్కడికి 60 కదా. సో ఇది 60, ఇక్కడ వాక్ చేసి షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్, వాక్స్ 10 meters అండ్ స్టాప్. సో 10 meters ఇక్కడికి. సో ఇది 40, ఇది 10. సో చేస్తే అప్పుడు ఆమె హిమని హోమ్కి ఎంత దూరంలో ఉంటుంది? సో ఇది 40 కాబట్టి, ఇది 10 కాబట్టి, సో ఇంకా ఎంత మిగిలింది? 30 మిగిలింది. సో రీజన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఆమె హోమ్ కి 30 meters దూరంలో అయితే ఉంది. సో ఆప్షన్ ఏ, రీజన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకేనా? రీజన్ బి కొద్దాం. హిమనీ టేక్స్ ఏ లెఫ్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ నుంచి హిమనీ లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ అంటే ఇటువైపు ఎంత దూరం? వాక్స్ 10 meters. సో 10 meters అయితే వాక్ చేసింది, 10 meters వాక్ చేసింది. టేక్స్ ఏ లెఫ్ట్ అగైన్, లెఫ్ట్ అండ్ వాక్స్ 180 meters. వాక్స్ 180 meters అంటే సో ఇక్కడికి చూడండి. ఇప్పుడు తన హోమ్ కి తనకి 30 meters దూరం ఉందా? లేదు. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్. ఓకే, ఆప్షన్ బి రాంగ్. సో ఆప్షన్ బి రాంగ్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. రీజన్ 3. హిమనీ టేక్స్ ఏ రైట్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ వాక్స్ 90 meters. హిమనీ టేక్స్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ వాక్స్ 90 meters. ఇది 60. సో ఇక్కడ వరకు అంటే ఇది 90. ఓకే, ఇక్కడ వరకు 60, ఇది 30, 90. ఓకే, ఇప్పుడు హిమనీ ఇక్కడ ఉంది. సో ఆ తర్వాత షీ టేక్స్ ఏ రైట్ అగైన్, వాక్స్ ఫర్ 40 meters. షీ టేక్స్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 40. ఇప్పుడు 40 మూవ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 40. సో ఇక్కడికి 40 మూవ్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఇది 60, ఇంక ఈ బ్యాలెన్స్ ఎంత? 30. సో 30, సో ఈ వాల్యూ సేమ్ కదా, స్క్వేర్. సో 30 meters. ఇప్పుడు చూడండి, ఈ హిమనీ ఇక్కడ ఉంది, హోమ్కి ఎంత దూరం ఉంది? 30 meters ఉంది. సో ఆప్షన్ రీజన్ సి కూడా కరెక్టే. వాళ్ళు ఇచ్చిన అసర్షన్ కి రీజన్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఓన్లీ ఏ అండ్ ఆర్ రీజన్ బిహైండ్ ద అసర్షన్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అర్థమెటిక్ సంబంధించి విచ్ 2 numbers టు బి ఇంటర్చేంజ్. ఇందులో ఏ నెంబర్స్ ని కనుక మనం ఇంటర్చేంజ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ 3 వస్తుంది అని చెప్పారు. సో ఈజీగా సాల్వ్ చేద్దాం. సో చూద్దాం. సో మనం ఎలా వేసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ 18 and 3 ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాల్సింది, తప్పదు. 18 and 3 ఇక్కడ చూద్దాం. 18 and 3 కాదా? సో ఈ 18 ప్లేస్ లో ఇక్కడ 18 కనుక మనం రాస్తే చూడండి, 12 into 18 అంటే చాలా బిగ్ నెంబర్. చాలా బిగ్ నెంబర్ అంటే ఇదంతా వాల్యూ మైనస్ లో వస్తుంది. వాళ్ళు అడిగిన మైనస్ లా కాదు కదా, పాజిటివ్ నెంబర్. సో ఇది కాదు, ఆప్షన్ ఇది కాదు. సో సెకండ్ కదా 12 and 6. సో ఇది అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఎలా రాసుకున్నాం అంటే 12 and 6 మార్చాలి. 18 ప్లస్ 36 by 6 ప్లేస్ లో 12 రావాలి, మైనస్ 12 into 12 and 6 కాబట్టి మళ్ళీ 12 ప్లేస్ లో 6 రావాలి, ఇంటూ 3 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 12 3 36. ఓకేనా? 6 3 18. 18 ప్లస్ 3 21. 21 మైనస్ 18. 21 మైనస్ 18 అయితే 3. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా చెక్ చేసుకోవాలి. మనం మొత్తం చేయకుండా జస్ట్ అజ్యూమ్ ఫస్ట్ ఆప్షన్ లో చేసినట్టు అలా చేసుకుంటే తొందరగా ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా ఇలాగే మోడలే. సో 3 and 36 and 3ని ఒకసారి చేసి చూద్దాం. సో 36 ఇది, 3 ఇది. మనం గనక ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే సో ఈ వాల్యూ తగ్గిపోద్ది. ఓకేనా? ఈ వాల్యూ తగ్గిపోద్ది. సో చూద్దాం. సో 135 by 3 ప్లేస్లో ఏమన్నారు? 36 కదా. 36 ప్లస్ 3 మైనస్ 44 ఇంటూ 9. సో ఇక్కడ చిన్న లాజిక్, ఈ లాజిక్ కనుక మనం ఫాలో అయితే ఇదంతా అసలు చూడబడలేదు. సో 36ని 135 చేస్తే డైరెక్ట్ మనకి డివైడ్ అవద్దా? లేదు, డెఫినెట్లీ ఆన్సర్ పాయింట్స్ లో వస్తుంది. పాయింట్స్ లో వచ్చిన ఆన్సర్
ఆన్సర్లు ఇచ్చిన్నాడా? -81 ఇచ్చాడు, అది పాయింట్స్ కాదు, నార్మల్ నెంబర్. పాయింట్స్లో డెసిమల్ పాయింట్లు ఇచ్చిన్నాడా? ఇవ్వలేదు. సో ఇది ఎలా అవుద్ది? పాసిబుల్ కాదు, రిమూవ్. సో ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. సో 135/3 ప్లేస్లో 9 పెట్టాలి, ప్లస్ 36 - 44 × 3. సో ఇది చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ -81 వస్తుంది. షూర్గా ఆన్సర్ -81 అయితే వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చెక్ చేసుకోవాలి. సో ఈజీగా అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. పాయింట్స్లో అయితే వాల్యూ వస్తుంది. సో వాళ్ళు అడిగిన మనకు పాయింట్స్లో కాదు, డిజిట్స్లో. సో ఇది కాదు ఈ ఆప్షన్ అనుకుని అలాగా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టైల్ ఫర్ ద గివెన్ అబ్జర్వేషన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది చాలా మోడల్స్ ఇచ్చి చెప్తారు. సో నేను ఒక మంచి మోడల్ అయితే చెప్తాను. సో ముందుగా మీరు ఈ నెంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ అయితే రాసుకోండి. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ చూద్దాం. సో ఇక్కడ 7, 9, ఓకే, 10, 12, 19, 22, 23, 54. ఓకే, మొత్తం 3, 6, 7, 8 మెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ క్వార్టైల్ అన్నాడు. ఫస్ట్ క్వార్టైల్ అంటే మనం ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలంటే దీనికి మీడియం కనుక్కోండి. సో ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి ఈవెన్ వాల్యూస్, ఈవెన్ కౌంట్ ఉంది ఇక్కడ. సో అదే ఆడ్ కౌంట్ ఉంటే జస్ట్ గా క్యాన్సిల్ చేసుకుంటా మిగిలిన నెంబరే మీడియం అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఈవెన్ కౌంట్ ఉంది కాబట్టి ఎలా చేస్తామంటే, సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే సో 12, 19కి మీడియం ఎంత? 12 + 19, 12 + 19/2 యావరేజ్ చేస్తే మనకి మీడియం వస్తుంది. 12 + 19 ఎంత? 29, 31/2. ఓకేనా? సో 31, 2 15s 30, సో 1.0, 2 5s 10. సో ఇక్కడ చూద్దాం 0.5. సో 15.5 మీడియం వచ్చేసి ఎంత? 15.5 ఎక్కడ ఉంటుంది? 12కి 9 మధ్యలో ఉంటుంది. సో ఇది 15.5. సారీ, ఇక్కడ కదా, ఇక్కడగా 15.5 అనేది మీడియం. సో మనం ఫస్ట్ క్వార్టైల్ అంటే సో ఈ 4 నెంబర్స్లో మీడియం డివైడ్ అయింది కదా. సో ఫస్ట్ 4 నెంబర్స్లో మళ్ళీ మనం మీడియం కనుక్కోవాలి. అదే ఫస్ట్ క్వార్టైల్. ఎలాగా? సో ఇక్కడ కూడా 4 నెంబర్స్, ఇది క్యాన్సిల్ చేస్తాం. సో 9, 10కి యావరేజ్ చేయాలి. సో 9 + 10, 19/2 ఎంత? 2, 19, 2 9s 18. సో 1.0, 2 5s 10. సో 9.5 ఇస్ ద ఆన్సర్. ఇలా ఒకవేళ వాళ్ళు థర్డ్ క్వార్టైల్ అడిగారు అనుకోండి. సో మీడియం కనుక్కున్నారు కదా. సో మీడియంకి నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఈ రెండిట్లో మళ్ళీ మీడియం కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకోసారి మీడియం కనుక్కోండి. సో 22, 23కి 22 + 23/2 ఇలా చేస్తే వచ్చిన ఆన్సరే థర్డ్ క్వార్టైల్. ఓకే, సో ఏ ఫార్ములాస్ లేవు. ఫస్ట్ మీరు మీడియం కనుక్కోండి. సో ఆ మీడియంకి వచ్చిన తర్వాత 2 స్టెప్గా డివైడ్ అవుద్ది. సో ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ క్వార్టైల్ అంటే ఫస్ట్ స్టెప్లో మళ్ళీ మీడియం కనుక్కోండి. థర్డ్ క్వార్టైల్ అంటే మళ్ళీ మీరు సెకండ్ స్టెప్లో అయితే మీడియం కనుక్కోండి. సో ఇలా చేస్తే ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. అప్రాక్సిమేషన్స్ కూడా ఆ పని లేదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవి పార్ట్ 2కి సంబంధించి. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే చేశాను. సో ఇవి ఎగ్జామ్లు అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందరూ కూడా ఎక్స్పెక్టెడ్గా అన్ని జీకేకి సంబంధించి అన్ని టాపిక్స్కి అండ్ డిఫరెంట్ హిల్ స్టేషన్స్ సంబంధించి ఇవన్నీ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.